మేషరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మేషరాశికి సంబంధించి ఎమోషనల్గా చాలా ఇంబ్యాలెన్స్గా అనిపిస్తుంది యాక్చువల్గా. ఎందుకనంటే ఏవైతే కెరియర్లో కొన్ని మార్పులు కోరుకుంటున్నారో, అంటే ఏదైనా మీరు ప్రజెంట్ చేస్తున్న జాబు మీకు అంటే ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నాము, దీనిలో ఎలాంటి సాటిస్ఫాక్షన్ లేదు, కంపెనీ మంచిదని జాయిన్ అయ్యాము, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉంటుందని జాయిన్ అయ్యాము, ఇక్కడ ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా గ్రోత్ అనేది రావట్లేదు, జాబ్ చేంజ్ కోసం ట్రై చేస్తుంటే ఎక్కడ జాబ్ అనేది దొరకట్లేదు అనుకునే వాళ్ళకు డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ మీకు అక్కడ అట్మాస్ఫియర్ కూడా ప్రతిదీ కూడా కొన్ని పాలిటిక్స్ ఎక్కువైపోవడం వల్ల కానివ్వండి, వాళ్ళతో కొన్ని మనస్పర్ధలు ఉండడం కానివ్వండి, మీ వర్క్ మీద మీకే ఫోకస్ లేకుండా కొన్ని రాజకీయాలు నడవటం వల్ల అక్కడ ఇక్కడ ఉండాలా లేదా అనే సందిగ్ధంలో కూడా ఎవరైతే ఉన్నారో, మీరు ఇంకా మన లైఫ్ ఇంతేనా, ఏం రాదేమో జాబ్, ఇక్కడే అడ్జస్ట్ అవ్వాలా అని బాధపడే లోపే ఖచ్చితంగా మీకు ఒక శుభవార్త అందే అవకాశం అయితే కనిపిస్తుంది. మీకు ఏదన్నా కొత్త అవకాశం వచ్చే అవకాశం 100% కనిపిస్తుంది. కాబట్టి ఆల్ ది బెస్ట్. బాధపడకండి, నిరాశ చెందకండి, పేషెన్స్తో ఉండండి. ఇకపోతే క్రానిక్ డిసీజెస్తో బాధపడే వాళ్ళు కానివ్వండి, చాలామంది నెగ్లెక్ట్ చేయడం వల్ల పెయిన్స్ అనేవి ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా స్పైనల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, షోల్డర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, అలాగే మీ నీస్కి సంబంధించిన ప్రాబ్లం, జనరల్గా అందరికీ ఇవే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఈ ప్రాబ్లమ్స్ని ఈ టైంలో మీరు అంత నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు.